ఒక్కొక్కసారి మా సార్ వాళ్ళు చెప్పంగా నాకు నవ్వాలని ఏడవడం పడతాది మామ. అసలు ముచ్చటని చెప్తా వీడియో లాస్ట్ వచ్చాడు మామ. నాకేమైనా వర్క్ ఉంటే మా వాళ్ళు ముందే చెప్తారు మామ, రేపు కాంక్రీట్ ఉంది తొందర లేవని. నేనైతే వర్క్ లేదని చెప్పేసి ఇంకా అలానే పండుకున్న పొద్దున్న లేవకుండా. ఇంకా పొద్దున్న 6 గంటల ఫోన్ చేసి బండికి వర్క్ ఉంది, బండి సైడ్ తీసుకొని చెప్పారు మా వాళ్ళు. ఇంకా తొందరగా స్నానం చేసి బండి మెయింటైన్ చేసుకుని వెళ్దాం అనుకుంటే మా వాళ్ళు ఫోన్ కొడుతారు ఆడికి. వాళ్ళ ఫోన్ అయితే తట్టుకోలేక బండి సాంసం మెయింటైన్ చేసుకొని వెళ్ళిపోయా. సీదా పెట్రోల్ బంక్ వెళ్ళి బండిలో డీజిల్ అయితే ఫుల్ టైం చేసుకున్నా. నా బండికి అయితే ఒక టైర్ లో గాలి చాలా తక్కువ ఉంది మామ. అసలు ఈ రోజు బెడ్ వేసి ఉంది, బండి కంటిన్యూ నడుస్తుంది. మధ్యాహ్నం బిస్కెట్ అనుకో లేని తలక నొప్పి. తల్లిద్దరు నా నెత్తి మీద డాన్స్ ఆడుతుంది మామ. ఇంత పోతున్న ఒక షాప్ తెలుసుకోలేదు. సర్లే అని చెప్పి సైడ్ కి అయితే వెళ్ళిపోయినా నేను. ఇంకా సైడ్ కి వచ్చి అదే మ్యాటర్ మా సూపర్ గా చెప్పిన టైర్ గాలి అని చెప్పి. ఇంకా ఆయన నుండి ఆడ పెట్రోల్ బంక్ ఆడ షాప్ ఓపెన్ ఉంది, ఆడుకో కుట్టించుకోమంటే ఆడకొచ్చి అన్ని టైర్ల గాలి అయితే కుట్టించుకున్నా. ఇంకా ఆకలి అని చెప్పేసి ఒక ఎగ్ దోశ 2 వడ తినేసి సైడ్ కి వచ్చేసిన. ఇదే మామ మన హీరో వేయాల్సిన బెడ్. నేను సైడ్ కి వచ్చి చాలా సేపు అవుతుంది మామ. మా వాళ్ళు ఇంకా ఇద్దరు బండే స్టార్ట్ చేయలేదు. ఇంకా మా సూపర్వైజర్ ఏమైనా ఇంకా స్టార్ట్ చేస్తారంటే స్టీల్ చెక్ కావాలి ఇంకా సార్ వచ్చినా స్టార్ట్ అవుతామని చెప్పారు. ఇంకా నాకు ఈ మాట వినందా నాకు ఎక్కడో మండింది మామ. ఇంకా స్టీల్ చెకింగ్ ఇవ్వలేదు, నాకు పొద్దున్న వచ్చి రమ్మన్నారు మా వాళ్ళు అయితే. గిట్లాంటి టైంలో మా వాళ్ళ మీద నాకు చాలా కోపం వస్తుంది మామ. అసలు ఇదే ముక్క నాకు ముందు చెప్తే బండి ప్రశాంతం మెయింటైన్ చేసుకొని మంచి ఆగొచ్చుటాను కదా. ఇంకా డిపార్ట్మెంట్ సార్ అయితే ఈవినింగ్ 3కి వచ్చారు మామ. వాళ్ళు వచ్చి మొత్తం స్టీల్ మొత్తం నీట్ చెక్ చేసుకొని మెజర్మెంట్ తీసుకోవడం సాయంత్రం 5 అయింది. ఇంకా ఆ టైంలో ఏం కాంక్రీట్ వేస్తామో నెక్స్ట్ డే కాంక్రీట్. ఇంకా ఈనాటి ముఖ్యాంశాలు ఇవే మామ. నువ్వు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకో, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.